హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరి వైబ్స్. సిరి వైబ్స్లో ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం ఎలా చేయాలో. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను నిమ్మరసము, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టించి ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి, లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు. మసాలాలన్నీ కలిపి పెట్టుకోవటం వల్ల బాగా కారం ముక్కగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 గంట తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దానిలో మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వెంటనే వేసేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా. ఇది చల్లారాల్సిన అవసరం లేదు. చికెన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా చికెన్లో నుంచి నీరంతా బయటికి వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు తీసేసి దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 లవంగము, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 జీడిపప్పు, 4 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ 80% పైన ఉడికింది కాబట్టి ఒక 5 మినిట్స్లోనే ఉడికిపోతుంది. ఇంకా చివరిగా దించుకునే ముందు 1 టేబుల్ స్పూను కొబ్బరి పొడి, 1/2 టీ స్పూను పెప్పరు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకొని సర్వ్ చేసుకుందాం. అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.